అమ్మవారి యొక్క ద్వాదశనామాలు ఏమనగా పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పోత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాన్యై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిఘ్న్యై నమః. ఒకసారి చెప్తాను, చూసుకోగలరు. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పోత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాన్యై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిఘ్న్యై నమః. ఈ 12 నామాలని కూడా పారాయణ చేసుకొని మీకు స్క్రీన్ మీద కనిపించేట్టుగా కూడా పెడతారు. వాటిని చూస్తూ చదువుకొని అమ్మవారి యొక్క ఆరాధన లేదా అమ్మవారి యొక్క మంత్ర జపం చేసి అమ్మవారి విగ్రహం పొందగలరు. ఇందులో ప్రథమము పంచమ్యై నమః. అమ్మవారు తిథి నిత్యాదేవతలో పంచమీ స్వరూపము. పంచమీ తిథికి అధిష్టాన దేవ కింద కూడా ఉందని చెప్పుకోవచ్చు. పంచమ్యై నమః అన్నది. దండనాథాయై నమః. లలిత అమ్మవారి యొక్క దండనాథ అంటే దండిని స్వరూపం అమ్మవారి. అలాగే సంకేతాయై నమః. అమ్మవారి భక్తులకి ఏదన్నా జరగబోయే విఘ్నాలు, జరగబోయే చెడు ఏదన్నా ఉన్నా కానీ సరే ముందుగానే తెలియజేస్తుందట అమ్మవారు. అంత శక్తివంతమైన జరగబోయే చెడుని కూడా ముందే మనల్ని హెచ్చరించి అది జరగకుండా ఆపే శక్తి కూడా అమ్మవారికి కలదు. అందుకే సంకేతాయై నమః. అమ్మవారి యొక్క స్వరూపాల్లో స్వప్నవారాహి అనే స్వరూపం కూడా ఉంది. అదేంటంటే ఏదైనా జరిగింది అది తెలుసుకోవాలి లేదా జరగబోయేది ఏదైనా ఉంది అది తెలుసుకోవాలి అన్నప్పుడు ఆ స్వప్నవారాహి ద్వారా ఆ అమ్మవారు తెలియజేస్తుంది అని. అట్లా స్వరూపాల్లోనే ఈ సంకేతాయై నమః అనుకున్నారు. సమయేశ్వర్యై నమః, సమజకీర్ణ్యై నమః. అమ్మవారి పేరే వారాహ్యై నమః, పోత్రిణ్యై నమః, శివాయై నమః, వార్తాళ్యై నమః, మహాసేనాయై నమః, ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః. ఆఖరిగా అరిఘ్న్యై నమః. హరి అంటేనే పాపం. ఇందాక అనుకున్నట్టు ఆ పాపాలను కూడా తొలగించే స్వరూపమే అమ్మవారు. ఈ నామపారాయణ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. శుభం భవతు.